జీఎస్టీని వ్యతిరేకిస్తూ యూపీ సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అలహాబాద్లో రైలు రోకో చేశారు. ఒకే దేశం ఒకే పన్ను అని చెప్తూ కేంద్రం జనాన్ని ఇబ్బంది పెడుతోందన్నారు. ఇప్పుడున్న ట్యాక్స్ రేట్లతోటి ప్రజల మీద భారం పడుతుందంటున్నారు. కొంతమందికి లాభం కలిగించేందుకే కేంద్రం జీఎస్టీని తీసుకొచ్చిందన్నారు. समाजवादी पार्टी इलाहाबाद यूनियन सभा के नौजवानों ने केंद्र सरकार द्वारा मोदी द्वारा जिस तरीके तानाशाह पूर्वक तरीके से जीएसटी को लागू किया गया है, हम समाजवादी पार्टी इलाहाबाद यूनियन सभा के नौजवान इसे कतई बर्दाश्त नहीं करेंगे। पिछले दिनों आपने जैसे देखा जिस तरीके से देश आर्थिक मंदी जूझ रहा है, नोटबंदी करके तानाशाही पूर्वक रवैया मोदी ने अपनाया है, जिसको हम लोग अब सड़कों पर उतरने के लिए बाध्य हो गए हैं और आए दिन अब लगातार सड़कों पर उतर करके हम लोग प्रदर्शन करने करेंगे। आज गंगा गोमती ट्रेन को हम लोगों ने रोक करके अपना विरोध जताया है। ఇక జీఎస్టీని వ్యతిరేకిస్తూ శ్రీనగర్లో బంద్ కొనసాగుతోంది. వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నాయి. షాపులు క్లోజ్ చేసి నిరసన తెలిపారు వ్యాపారులు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దాంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. దీనిపై సుబ్రహ్మణ్య స్వామి రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్షాలు జీఎస్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు ఆయన. అలాగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లా యునానిమస్ గా ఆమోదించి బయటికి వచ్చి అపోజ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాల స్ట్రాటజీ ఏంటో చెప్పాలన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ప్రధాని నరేంద్ర మోడీ మంచి ఉద్దేశంతో జీఎస్టీని తీసుకొచ్చారన్నారు. पहले तो एक ही व्यक्ति विरोध कर रहा था, वो मैं था। मैंने विरोध उसको संविधान के आधार पर किया कि सीएजी को आपने ऑडिट करने नहीं दिया और सिक्योरिटी क्लियरेंस नहीं लिया। प्रधानमंत्री ने मेरी बात मानी और ऑल्दो सीएजी का जो ऑडिट स्कोप है वो थोड़ा लिमिटेड है, बोर्ड की डिसीजंस पर ही, और बोर्ड में क्या आता नहीं आता वो उनके हाथ में है, उसको भी ठीक कर देंगे। बट मूल बात मानी गई और सिक्योरिटी क्लियरेंस के लिए भी होम मिनिस्ट्री से कह दिया, तो बाकी कुछ नहीं रहा मेरे लिए। जो संविधान बातें हैं, आयुर्वेदा में उन्होंने 18% लगा दिया और जो विदेश से दवाई आते हैं उसको सिर्फ 3%। ऐसी चीजों को ठीक करना है। स्मॉल इंडस्ट्रीज पहले 1.5 करोड़ में एग्जेम्प्ट था, अब उसको 10 लाख कर दिया। तो ऐसे ये तो दिन प्रतिदिन की बातें हैं। जो संविधानिक बात है उसको किसी में उन्होंने कहा कि वोट मत लो, वोट लो, ये उनके काउंसिल में नहीं विरोध किया, कहीं ने विरोध किया। यहाँ तक कि कांग्रेस कहती है ये तो हमारी बिल है और आखिर वक्त में है विरोध। మొదటి నుంచి జీఎస్టీ మీద కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తూనే ఉంది. కొత్త పన్నుల విధానం ట్యాక్స్ టెర్రరిజానికి కారణమవుతుందని చెప్పారు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా. ప్రపంచంలో 5 స్లాబుల్లో ఎక్కువ పన్నులు మోడీ సర్కారే వేసిందని అన్నారు. తక్కువ వడ్డీ రేట్లతో జీఎస్టీని కాంగ్రెస్ తీసుకొస్తే వద్దని చెప్పిన ఎన్డీఏ ఇప్పుడు అధిక వడ్డీ రేట్లతో సామాన్యులు, చిన్న మధ్య తరహా పరిశ్రమల నడ్డి విరుస్తోందని సీరియస్ అయ్యారు. कांग्रेस द्वारा बनाया गया जीएसटी एक सरल यूनिफाइड टैक्सेशन स्ट्रक्चर वाला 18% से अधिक नए टैक्स लगाने वाला और महंगाई कम करने वाला टैक्स था। भारतीय जनता पार्टी ने इसे एक बहुत कठिन, दुर्गम 5 टैक्स स्लैब्स वाला और लोगों से लाखों करोड़ की वसूली वाला टैक्स बनाकर छोड़ दिया है। क्या यह राष्ट्रहित में है? प्रश्न ये है। छोटा छोटा दुकानदार, कपड़ा व्यापारी, छोटा और मध्यम वर्गीय व्यवसायी और आम साधारण जनमानस आज संकट के दौर से गुजर रहा है और जीएसटी लगने के बाद व्यापक महंगाई बढ़ेगी और ज्यादा टैक्स का बोझ, टैक्स टेररिज्म और इंस्पेक्टर राज एक बार फिर आम जनमानस पर बढ़ेगा। दुनिया में सबसे अधिक जीएसटी की दर अब हिंदुस्तान में है, 28% और 43%। ऐसा
దీనిపై టీఆర్ఎస్ కూడా రియాక్ట్ అయింది. జీఎస్టీని ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు ఎంపీ జితేందర్ రెడ్డి. దేశం మొత్తం ఒకే రకమైన పన్ను ఉండాలన్న దాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. జనానికి వ్యాపారులకు నష్టం లేకుండా ట్యాక్స్ సిస్టమ్ ఉండాలన్నారు. మార్పులు చేర్పుల కోసం ఎప్పటికప్పుడు జీఎస్టీ సమావేశం అవుతుందన్నారు జితేందర్ రెడ్డి. ప్రజలకు నష్టం జరిగితే ప్రశ్నిస్తామన్నారు. భారతదేశానికి సింగిల్ పాయింట్ ట్యాక్స్ ఉండాలనే విధంగా నిన్న జీఎస్టీని వీళ్ళందరూ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము మొట్టమొదట అప్పుడే దాన్ని వెల్కమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్ తెలంగాణ స్టేటే దీన్ని రాటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఉన్న మంచి చెడ్డల గురించి ముఖ్యమంత్రి గారు అరుణ్ జైట్లీ గారు కానీ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఎన్నోసార్లు లెటర్లు రాయడం జరిగింది. ఏది ఉన్నా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ టాక్సేషన్ ఉండాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రజలు నష్టపోకుండా ఉండే విధంగా వ్యాపారస్తులకు అన్ని కూడా వాళ్ళకు కూడా నష్టం కలగకుండా ఏదైతుందో దీన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. జీఎస్టీ కౌన్సిల్లో చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలన్నింటిని కూడా దాంట్లో సమకూర్చి ఒక మంచి గుడ్ సింపుల్ టాక్సేషన్ సిస్టమ్ అనే దానిని మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పి రాత్రి మోదీ గారు చెప్పడం దాన్ని మేమందరం కూడా వెల్కమ్ చేస్తున్నాం. మన తెలంగాణ వాళ్లకు తెలంగాణ హితుల ఏదైతే ఉంటుందో దానిని మేము పాటిస్తాం, కానీ వేరేది ఒకవేళ ప్రజలకు నష్టమయ్యే దానిని మాత్రం తప్పక మేము నిలదీస్తాం. మళ్ళీ దాంట్లో చేంజ్లు చేయాల్సి చెప్పి కూడా కోరుతాం. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ మొదలైంది. ఇప్పుడు ఏ నోట విన్నా జీఎస్టీ మాట వినిపిస్తోంది. ఏ వస్తువుకు పన్ను పెరిగింది, ఏ వస్తువుకు తగ్గిందనే ముచ్చటే జరుగుతోంది. కొత్తకొచ్చిన జీఎస్టీతోని ఇబ్బంది తప్పదంటున్నారు జనాలు. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ అమల్లోకొచ్చింది. జీఎస్టీ అమలు మీద కొన్ని నెలలుగా ముచ్చట జరుగుతున్నా ఇప్పటిదాకా దేనికి పన్ను పెరుగుతోంది, దేనికి తగ్గుతుందో జనాలకు పెద్దగా అవగాహన లేదు. కేంద్రం ప్రచారం కూడా ఎక్కువ చేయలేదు. అయితే జీఎస్టీతో సామాన్య జనానికి భారం పడుతుందని కొందరంటే కాదనే అభిప్రాయం ఇంకొంతమందిలో ఉంది. జీఎస్టీతో సామాన్య జనానికి ఎసుంటి ఆర్థిక భారం లేదంటున్నారు చార్టెడ్ అకౌంటెంట్స్. రోజు వాడే బియ్యం, పాలు, ఇంటి సామాన్ల మీద జీఎస్టీ లేదన్నారు. ప్యాకింగ్ చేసినవి తప్ప మిగతా వాటికి జీరో ట్యాక్స్ ఉందంటున్నారు. బ్రాండెడ్ వస్తువులు వాడితే మాత్రం భారం తప్పదంటున్నారు. రైస్ ఉన్నాయి, ఫుడ్ గ్రెయిన్స్, పల్సెస్ కూడా ఈ జీఎస్టీలో బయట ఉన్నాయి. సామాన్యంకి అంతే ఉంటాయి. ఇంకా మిగిలిది మిల్క్ ఉన్నాయి, జీరో రేట్లో ఉన్నాయి. సామాన్య మనిషికి పనికి వచ్చేది. సో దాని మీద ఎక్కువ భారం లేవు సామాన్య మనిషికి. ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత కొన్ని వస్తువుల మీద ధరలు తగ్గిపోయినాయి. ఏం సామాన్య మనిషి ప్రకారం చెప్తే భారం తక్కువనే అవుతాయి. మిడిల్ క్లాస్కి ఉంటే కొంచెం భారం పెరుగుతాయి. హూ ఆర్ ఎంజాయింగ్ గుడ్ ఫెసిలిటీస్, దే వాంట్ గుడ్ కంఫర్ట్. జీఎస్టీతో మధ్యతరగతి కుటుంబాలకు భారం తప్పదంటున్నారు ఇంకొంతమంది. వేసుకునే బట్టల కాడ్నుంచి సరదాగా వెళ్లే సినిమాల దాకా పన్నులు పెరిగినాయంటున్నారు. కాస్తంత లగ్జరీకి అలవాటు పడిన కుటుంబాలకు ఇది పెద్ద భారమే అంటున్నారు. సో హౌస్ హోల్డ్కి ఇమీడియట్గా ఇంత నష్టం ఏం లేదు. ప్రైసెస్ ఇది ఎసెన్షియల్ ఫుడ్స్ది తగ్గుతాయి. దోస్ ఆర్ ఇన్ లగ్జరీ సెక్టర్ వాళ్ళ కన్జంప్షన్, వాళ్ళ బ్యూటీ ట్రీట్మెంట్ వాళ్ళలో ఎక్కువ రేట్ ఉన్నాయి, వాళ్ళకి దెబ్బ పడతాయి. ఇంత తొందరగా జీఎస్టీని అమలు చేయాల్సిన అవసరం ఏముందంటున్నారు ట్రేడర్స్ యూనియన్ నేతలు. ఇంకొంత సమయం ఇస్తే బాగుండేదంటున్నారు. దేశానికి ఆర్థికంగా మంచి చేస్తుందని కేంద్రం చెప్తున్న జీఎస్టీ మీద సామాన్య జనం పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. జీఎస్టీతోని తమకు మంచి జరుగుతుందని నమ్ముతున్నామన్నారు పబ్లిక్. పెట్రోల్, డీజిల్ను కూడా జీఎస్టీలకు తీసుకొస్తే మంచిగుండేదని అంటున్నారు. ఇప్పటికే అమల్లోకి రావాల్సి ఉందని, లేట్ అయినా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. पहले भिन्न भिन्न प्रकार के टैक्स, कहीं झारखंड में अलग, बिहार में अलग, कई प्रांत में अलग अलग जो टैक्स था वो एक हो गया. ये बहुत बड़ी बात है और इतने सालों से मतलब कि काम नहीं हुआ. ये बहुत बड़ी बात है कि हमारे मोदी जी के रहते हुए ये काम जो है जीएसटी में हुआ. अब ये है कि देखना है कि पहले के टैक्स के अपेक्षा अब मतलब कि उससे नीचे है. गरीबों के लिए रेट सामान्य रखे हैं.
जैसा उन्होंने कहा तो ये बहुत बड़ी बात है। नहीं तो ये तो बहुत ही अच्छा हुआ कि अब तो सभी राज्यों में एक ही तरह का समान टैक्स सिस्टम लागू किया गया। पहली बार 70 साल के बाद ये हुआ है। काफी देश में अभी हमने पढ़ा है कि बहुत सारे देशों में इस तरह का लागू है, हमारे हिंदुस्तान में इतने दिन के बाद आया, लेकिन उन्होंने मोदी जी ने ये काम कर करके दिखाया है। क्यों नहीं, सभी टैक्सों को खत्म करके एक टैक्स कर दिया गया है, तो कहीं न कहीं बेनिफिट होगा और सभी देशों में लागू, हमारे पाकिस्तान में लागू है तो कहीं न कहीं अच्छा ही होगा। लेकिन इसमें कुछ खामियां है, उसको दूर किया जाएगा। सभी राज्य को एक जैसा टैक्स लगेगा, ये अच्छी बात है। और पेट्रोलियम और ये एलपीजी को अलग रखा गया है, तो इसमें तो फिर वही बात हो गया कि उसको तो होते रही है। पेट्रोलियम से एलपीजी से अधिक टैक्स रखते हैं, उसको भी इसमें शामिल करना चाहिए ताकि आम जनता को फायदा हो। वो सब कमियां हैं, उसको सरकार को ध्यान देना चाहिए। इस पर पता नहीं मोदी जी ध्यान देते हैं या नहीं देते हैं। आम जनता के लिए तो बहुत लागू होने के बाद लागू होना एक अलग चीज है, लेकिन वो कितना प्रतिशत वो सही रहता है वो समय बताएगा। लेकिन जैसा सुने हैं कि मोदी जी का इस पर बहुत ज्यादा जोर शोर से कर रहे हैं, उसे लग नहीं रहा कि उस अनुरूप ये होगा, इसलिए कि आम जनता तक इसका बहुत कम प्रभाव पड़ेगा। ये अभी कुछ नहीं कहा जा सकता, भले लोग क्लेम कर रहे हैं बहुत बेनिफिट होगा, ये लॉन्ग टर्म वक्त ही बताएगा। उसके लिए तो गरीब आदमी के लिए बहुत ज्यादा बेनिफिट है, और कुछ जो इस्तेमाल गरीब लोग करते हैं उसके लिए उसमें बहुत ज्यादा कटौती की गई है, कमी की गई है। बाकी जो इस्तेमाल नहीं करते हैं उसमें ज्यादा बढ़ोतरी है, तो गरीब लोगों के लिए माना जा रहा है कि ज्यादा फायदेमंद है। मतलब जो है 17 टैक्स और 33 सेस कम हो जाएंगे। इससे आम जनता को ये फायदा है कि कहीं पे भी कोई भी चीज होगी वो एक सेम प्राइस में मिलेगी। आप हरियाणा में लो, चाहे भोपाल में लो, चाहे मध्य प्रदेश में, कहीं पे भी लो, आप जिस भी जगह पे लो, इसमें चीजें सस्ती रहेंगी। और सबसे बड़ा बेनिफिट इसमें जो है 80% जो अपनी किसान जनता है, इस वर्ल्ड में जो ग्लोबल आर्थिक स्थिति है उसके लिए बहुत बेनिफिशियल है। ये कई दिनों पहले लागू होना था, ये काफी देर से लागू हुआ, पर लागू हो गया, ये बेहतर हो गया। जो आम उपयोग की चीजें हैं, जो एक आम नागरिक गरीब के लिए जो उपयोग की चीजें हैं, आटा है, चावल है, दाल है, ये सस्ते होने की संभावना है। अब जीएसटी वैसे अच्छा है कि उसमें हर चीज का जो है आपको एक ही रेट मिलेगा, और जो बार बार इधर उधर के जो बेड टैक्स और सर्विस टैक्स ये वो जो लगते थे वो खत्म हो जाएगा। कम से कम पब्लिक को ये मालूम हो जाएगा कि भाई मेरे को इतना टैक्स देना है। కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీతో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు మూసేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కోదాడ, నాగార్జున సాగర్, వాడపల్లి దగ్గరున్న చెక్ పోస్టులు నిరవధికంగా మూసేస్తున్నట్టు వాణిజ్య పన్నుల శాఖ బోర్డులు పెట్టింది. చెక్ పోస్టులు మూసేయడంతో లారీ డ్రైవర్లు సంతోషపడుతున్నారు. ఇన్నాళ్లు అన్ని కాగితాలు ఉన్నా మామూలు పేరుతోని అధికారులు వేధించేవారని చెప్తున్నారు. జీఎస్టీతోని అక్రమ వసూళ్ల బాధ తప్పిందంటున్నారు. జీఎస్టీ మీద ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. జీఎస్టీని స్వాగతిస్తూ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శాండ్ ఆర్ట్ వేశాడు. ఒడిశా పూరీ సాగర తీరంలో వేసిన సైకత శిల్పం అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. చిన్న పెద్ద అందరూ వచ్చి జీఎస్టీ ఇసుక బొమ్మను చూస్తున్నారు.